Good morning, children. In this session, we are going to see one more important topic in electricity: domestic electric circuits. ఇక్కడ అబ్జర్వ్ చేయండి బేట. In our homes, we receive supply of electric power through mains supply, also called mains, either supported through overhead electric poles or by underground cables. ఇండియాలో జనరల్గా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ పోల్స్, ఒక పోల్ నుంచి ఇంకొక పోల్కి మనకి పవర్ సప్లై ఉంటుంది. మనం చూస్తుంటాం కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి పోల్స్ నుంచి మన ఇంట్లో మెయిన్స్కి సప్లై ఇస్తారు. వన్ ఆఫ్ ద వైర్స్ ఇన్ దిస్ సప్లై యూజువల్లీ విత్ రెడ్ ఇన్సులేషన్ కవర్. ఒక వైర్ అందులో రెడ్ కలర్ ఉంటుంది, దీన్నే మనం లైవ్ వైర్ అంటామిట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాజిటివ్ వైర్. లైవ్ వైర్, రెడ్ కలర్ వైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైవ్ వైర్ ఆర్ పాజిటివ్ వైర్. అనదర్ వైర్ విత్ బ్లాక్ ఇన్సులేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రల్ వైర్. బ్లాక్ కలర్లో ఉండే వైర్ని న్యూట్రల్ వైర్ అంటాం, దాన్ని నెగిటివ్ వైర్ అని కూడా అనొచ్చు. ఇన్ అవర్ కంట్రీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వైర్స్ ఈజ్ 220 వోల్ట్. రెడ్ కలర్లో 220 వోల్ట్ ఉంటుంది, బ్లాక్ కలర్లో 0 పొటెన్షియల్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం, దట్ ఈస్ 220 వోల్ట్. ఎట్ ద మీటర్ బోర్డ్ ఇన్ ద హౌస్, మన మీటర్ బోర్డ్ దగ్గర దీస్ వైర్స్ పాస్ ఇన్ టు ఎన్ ఎలక్ట్రిసిటీ మీటర్ త్రూ ఏ మెయిన్ ఫ్యూజ్. ఈ మెయిన్ ఫ్యూజ్ ద్వారా మనకి ఈ రెండు కరెంట్స్ వెళ్తుంటాయి. మెయిన్ ఫ్యూజ్ ద్వారా మనకి కరెంట్ అక్కడ ఫ్యూజ్ కంట్రోల్లో ఉంటుంది. త్రూ ద మెయిన్ స్విచ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద లైన్ వైర్స్ ఇన్ ద హౌస్. ఈ మెయిన్ వైర్ నుంచి మన ఇంట్లో సాకెట్ బోర్డ్స్ ఉంటాయి కదమ్మా, ఒక్కొక్క హాల్కి, బెడ్రూమ్కి, కిచెన్కి ఇండివిజువల్గా మనకి కరెంట్ సప్లై అవుతుంది. దీస్ వైర్స్ సప్లై ఎలక్ట్రిసిటీ టు సపరేట్ సర్క్యూట్స్ విత్ ఇన్ ద హౌస్. మన ఇంట్లో ఎంసీబీ బోర్డు ఉంటుంది. ఆ ఎంసీబీ బోర్డు ఏ రూమ్లో వెళ్ళే కరెంట్ను ఆ రూమ్లో కంట్రోల్ చేస్తుంది. దీస్ వైర్స్ సప్లై ఎలక్ట్రిసిటీ టు సపరేట్ సర్క్యూట్స్ ఇన్ ద హౌస్. ఆఫెన్ టూ సపరేట్ సర్క్యూట్స్ ఆర్ యూజ్డ్. వన్ ఈజ్ 15 ఆంపియర్ కరెంట్, మనకి ఇంట్లోకి వచ్చే కరెంట్ 20 ఆంపియర్ కరెంట్ బేట. ఈ 20 ఆంపియర్ కరెంట్ మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం, ఒకటి 5 ఆంపియర్, ఒకటి 15 ఆంపియర్. ఈ 15 ఆంపియర్ కరెంట్ దేనికోసం వాడతామంటే ఫ్రిడ్జ్, ఏసీ, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్నిటికీ 15 ఆంప్స్ వాడతాం. అంటే 3 పిన్ ప్లగ్ ఉండేవన్నీ కూడా జనరల్గా. అదే ఫ్యాన్, బల్బ్ లాంటి చిన్న చిన్న వాటికి 5 ఆంపియర్ సరిపోతుంది. స్విచ్లు కూడా చిన్న స్విచ్ ఉంటే 5 ఆంపియర్ స్విచ్, పెద్ద స్విచెస్ కూడా 15 ఆంపియర్ స్విచెస్. 15 ఆంపియర్ కరెంట్ రేటింగ్ ఫర్ అప్లయన్సెస్ విత్ హయ్యర్ పవర్ రేటింగ్స్ సచ్ యాజ్ గీజర్స్, ఎయిర్ కూలర్స్, ఏసీస్, ఫ్రిడ్జ్ ఎట్సెట్రా. అన్ని 3 పిన్ సాకెట్స్ ఉండేవి కూడా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ డివైసెస్ అన్ని కూడా 15 ఆంపియర్తో కనెక్ట్ చేస్తాం. ద అదర్ సర్క్యూట్ ఈజ్ 5 ఆంపియర్ కరెంట్ రేటింగ్ ఫర్ బల్బ్స్, ఫ్యాన్స్, ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇంకొక వైర్ కూడా ఉంటుంది, ద ఎర్త్ వైర్ విచ్ హ్యాస్ ఇన్సులేషన్ ఆఫ్ గ్రీన్ కలర్లో ఉండే ఇంకొక వైర్ కూడా ఉంటుంది ప్రతి సర్క్యూట్లో, ప్రతి బోర్డులో కూడా. ఇట్ ఈస్ యూజువల్లీ కనెక్టెడ్ టు ద మెటల్ ప్లేట్ డీప్ ఇన్ టు ద ఎర్త్. భూమి లోపల ఒక మెటల్ ప్లేట్ ఉండి కాపర్ రాడ్, దానికి ఒక మెటల్, దానికి మనం గ్రీన్ కలర్ వైర్ని మనం ప్రతి సాకెట్ నుంచి తీసుకెళ్ళి అందులో కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సేఫ్టీ మెజర్, ఎస్పెషల్లీ ఫర్ హౌస్ అప్లయన్సెస్ దట్ హ్యావ్ ఏ మెటాలిక్ బాడీ. ఏదైనా వస్తువు మెటల్తో తయారు చేసింది ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది, ఎప్పుడు తడిలో ఉంటుంది మెటల్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ప్రెస్, టోస్టర్, టేబుల్ ఫ్యాన్, రెఫ్రిజిరేటర్ ఎట్సెట్రా. మెటల్తో తయారు చేసిన బాడీ, ద మెటాలిక్ బాడీ ఈజ్ కనెక్టెడ్ టు ద ఎర్త్ వైర్ విచ్ ప్రొవైడ్స్ ఎ లో రెసిస్టెన్స్ కండక్టింగ్ పాత్ ఫర్ ద current. Thus, it ensures that any leakage of current to the metallic body of the appliances keep its potential to the earth and user may not get severe electric shock. మనం ఎవరైతే యూజర్ ఉన్నారో, అంటే ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి సివియర్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా ఆ భూమిలోకి కరెంట్ వెళ్ళిపోతుందనమాట. అంటే ఎర్త్ని మనం 0 పొటెన్షియల్గా తీసుకోవచ్చు. ఎర్త్ని మనం 0 పొటెన్షియల్గా తీసుకోవడం బట్టి ఎక్సెస్ కరెంట్ అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. రైట్, నౌ కమ్ టు దిస్ ఈజ్ వాట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఈ లైవ్ వైర్లో 220 వోల్ట్ పొటెన్షియల్, ఈ న్యూట్రల్ వైర్లో 0 పొటెన్షియల్, ఈ ఎర్త్ వైర్ ప్రతి సాకెట్లో కూడా ఎర్త్ వైర్ మనం ఒక కాపర్ రాడ్ ద్వారా మనం మెటల్కి కనెక్ట్ చేస్తాం బిడ్డ. ఏ స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ వన్ ఆఫ్ ద కామన్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఇక్కడ మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఫ్యూజ్, ఎలక్ట్రిసిటీ మీటర్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కంటైనింగ్ మెయిన్ స్విచ్ అండ్ ఫ్యూజెస్ ఫర్ ఈచ్ సర్క్యూట్. In figure 12.15 gives a schematic diagram of one of the common domestic circuits. In each separate circuit, different appliances can be connected across the live wire and neutral wire. Live wire and neutral wire అన్ని కూడా ప్రతి డివైస్కి కనెక్ట్ చేస్తూ వెళ్తుంటాం. Each appliance has the separate switch on off the flow of current through it.
ప్రతి స్విచ్ కూడా ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, ప్రతి అప్లయన్స్ కూడా, ప్రతి డివైస్ కూడా ఒక ఆన్ ఆఫ్ స్విచ్ సపరేట్గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ దట్ ఈచ్ అప్లయన్స్ హ్యాస్ ఈక్వల్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇవన్నీ ప్యారల్లో ఉంటాయి కాబట్టి ప్యారల్లో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. దే ఆర్ కనెక్టెడ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇవన్నీ కూడా ఒకదాని కూడా ప్యారల్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఆల్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్. ప్రతి సర్క్యూట్లో కూడా ఎలక్ట్రిక్ ఫ్యూజ్ లేకుండా సర్క్యూట్ ఉండదు. We have already studied the principle of working of fuse in the previous chapter. A fuse in a circuit, very important, prevents the damage to the appliance. Appliance damage కాకుండా చూస్తుంది. అండ్ డ్యూ టు ఓవర్లోడింగ్ జరిగినప్పుడు, అంటే కరెంట్ కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆ డివైస్ పాడు కాకుండా కాపాడేది ఏంటి అంటే ఫ్యూజ్. ఓవర్లోడింగ్ కెన్ బి అక్కర్. ఓవర్లోడింగ్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ కమ్ ఇన్ టు డైరెక్ట్ కాంటాక్ట్. లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ రెండు కూడా ఒక కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఓవర్లోడింగ్ జరుగుతుంది బిడ్డ. వాట్ ఈజ్ ఓవర్లోడింగ్ అంటే వెన్ లైవ్ వైర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద న్యూట్రల్ వైర్. దిస్ అక్కర్స్ వెన్ ద ఇన్సులేషన్ ఆఫ్ వైర్ ఈజ్ డ్యామేజ్డ్ ఆర్ దేర్ ఈజ్ ఏ ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్లో ఫాల్ట్ ఉండొచ్చు, లేకపోతే లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ తోటి కాంటాక్ట్లో ఉండొచ్చు. ఈ రెండు కేసెస్లో ఓవర్లోడింగ్ జరుగుతుంది. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అబ్రప్ట్లీ ఇంక్రీజెస్. ఈ సిచ్యువేషన్లో కరెంట్ చాలా హ్యూజ్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ సర్క్యూటింగ్. షార్ట్ సర్క్యూటింగ్కి ఓవర్లోడింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్. లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ రెండు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు న్యూట్రల్ వైర్లో కూడా 220 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు జరిగేది ఏమవుతుందమ్మా, అప్పుడు జరిగేదాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటున్నాం. ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఏం చేస్తుంది, ప్రివెంట్స్ ద ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అండ్ ద అప్లయన్స్ ఫ్రమ్ ద పాసిబుల్ డ్యామేజ్ బై స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ అన్జులై కరెంట్, హైలీ ఎలక్ట్రిక్ కరెంట్. చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే కరెంట్ని ఫ్యూజ్ ఏం చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫ్యూజ్. ఇలా ఉంటుంది బిడ్డ ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఈ ఫ్యూజ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే కరెంట్ కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇది బ్రేక్ అవుతుంది. ఇట్ డు నాట్ అలౌ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇంటూ ద సర్క్యూట్, ఇంటూ ద డివైస్, సో దట్ ద డివైస్ విల్ బి ప్రొటెక్టెడ్. ద జౌల్స్ హీటింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్యూజ్ మెల్ట్స్. ఈ జౌల్స్ హీటింగ్ ఏంటి, W ప్రపోర్షనల్ టు Q. అంటే వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. ఎప్పుడైతే హీట్లో ఎక్కువైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ వైర్ మెల్ట్ అయిపోయి it melts the brake and stops the flow of current in the electric circuit. Overloading can also occur due to the accidental hike in the supply of voltage. ఒకేసారి వోల్టేజ్ పోల్స్ మీద వైర్లు రెండు టచ్ అయినప్పుడు అప్పుడు కూడా డ్రాస్టిక్గా వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సమ్టైమ్స్ ఓవర్లోడింగ్ ఈజ్ కాజ్డ్ బై కనెక్టింగ్ టూ మెనీ అప్లయన్సెస్ ఇన్ ద సింగిల్ సాకెట్. ఒకే సాకెట్కి ఒక 5 ఆంపియర్ స్విచ్కి 3 పిన్ ప్లగ్కి ఒకేసారి మనం ఎక్కువ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు కూడా ఓవర్లోడింగ్ జరిగే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వాట్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఇందులో ఓవర్లోడింగ్ ఒకటి, షార్ట్ సర్క్యూట్ ఒకటి ఇంపార్టెంట్ బిట్, ఫ్యూజ్ ఒకటి. ఫ్యూజ్కి ఉండే ప్రాపర్టీ ఏంటంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫ్యూజ్. ఫ్యూజ్ హ్యాస్ హై రెసిస్టెన్స్, హై రెసిస్టివిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి, రెసిస్టివిటీ ఎక్కువ ఉండాలి. ఇది ఫ్యూజ్కి ఉండాల్సిన ప్రాపర్టీస్. ఓకే, షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడింగ్. అండ్ ఓవర్లోడింగ్కి నేను సపరేట్ వీడియో తీసి పెట్టాను బిడ్డ. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి పోయి ఒకసారి చెక్ చేయండి. ఎలక్ట్రిసిటీ అని కొట్టండి, ఓవర్లోడింగ్ ఒకసారి చెక్ చేయండి. షార్ట్ సర్క్యూట్కి, ఓవర్లోడింగ్కి విడివిడిగా 2 వీడియోస్ చేశాను. ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి డయాగ్రామ్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. స్కీమాటిక్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. రెడ్ కలర్ వైర్ ఈజ్ లైవ్ వైర్, బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్ వైర్, గ్రీన్ కలర్ వైర్ ఎర్త్ వైర్. ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్. పోల్స్ నుంచి రాగానే మనం దీనికి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ మీటర్, మన ఇంట్లో వచ్చే మీటర్, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయింది, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది మంత్లీ, ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకెళ్తుంటారు కదమ్మా. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్, దీన్ని MCB బాక్స్ అంటాం. ఇక్కడ నుంచి హాల్, బెడ్రూమ్, కిచెన్, ఇట్లా వేరు సాకెట్స్. ఈ సాకెట్స్కు ప్రతిదానికి లైవ్ వైర్, న్యూట్రల్ వైర్, ఎర్త్ వైర్. గ్రీన్ కలర్ వైర్ని ఎర్త్ వైర్ అంటాం. ఈ 3 కనెక్ట్ చేస్తుంటాయి బిట. దీంట్లో వచ్చేది 220 వోల్ట్ పీడీ, దీంట్లో వచ్చే 0 పీడీ. ఈ డిఫరెన్సే పొటెన్షియల్ డిఫరెన్స్. దాన్ని 220 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అది వోల్ట్ మీటర్తో మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బిట. క్లియర్?